ప్రస్తుతం ఏదైతే బస్ యాక్సిడెంట్‌కి సంబంధించి ప్రస్తుతం మనమైతే ఈ స్పాట్‌లో ఉన్నాము. అసలు ఎలా జరిగింది? ఏంటి? అని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే బస్సు చూడండి ఒక్కసారి తాండూరు నుంచి హైదరాబాద్‌కెళ్తున్న బస్ ఇదైతే. ఒక్కసారిగా మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది బస్ అయితే. ఒక్కసారి చూద్దాం, ఒకసారి ఏంటి పరిస్థితి అని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి రేకులతో సహా మొత్తం దగ్నమైన పరిస్థితి. అయితే ఈ బస్సు ఏదైతే ఇట్లా హైదరాబాద్‌కి వెళ్తుందో, హైదరాబాద్‌కి వెళ్ళే రూట్‌లో ఆ ఆపోజిట్ ఏదైతే ఆపోజిట్ ఉందో, ఆపోజిట్‌లో ట్రిప్పర్ కారణంగా ఆ డ్రైవర్ సైడ్ అటుపక్క ఒక్కసారి చూసుకోవచ్చు. రైట్ సైడ్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో మొత్తం ఒక్కసారిగా మొత్తం అటు సైడ్ మొత్తం క్రాష్ అయిపోయింది. సో ఒకసారి ఈ ఆర్టీసీ బస్సుకు సంబంధించి పైన రేకులతో సహా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది బస్సు అయితే లారీ కొట్టడంతో. ఏదైతే లారీలో కంకర రాళ్ళు ఉన్నాయో ఆ కంకర రాళ్ళన్నీ ఇట్లా లోపల బస్సు మీద పడడంతో బస్సు మొత్తం కంకర రాళ్ళతో నిండిపోయి ఏదైతే జనాలు ఉన్నారో ఆ జనాల మీద అంతా కంకర రాళ్ళు పడి ఒక్కసారిగా ఇక్కడ మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఈ కంకర రాళ్ళు కూడా ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే రూట్లో ఆ ట్రిప్పర్ అయితే వెళ్తూ ఉండింది. అయితే ఈ డైరెక్షన్ ఏంటంటే తాండూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే పరిస్థితి అయితే ఈ బస్సు ఉంది. ఆపోజిట్ డైరెక్షన్స్ రెండు. మేబీ ఏ స్పీడ్లో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ అటుపక్క గుంతుండడంతో మా డ్రైవర్ అనే వ్యక్తి, లారీ ట్రిప్పర్ డ్రైవర్ అనే వ్యక్తి వెంటనే ఇట్లా తిప్పడంతో హైదరాబాద్కి వెళ్తున్న బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు వెంటనే రైట్ సైడ్ భాగంలో కొట్టడంతో ఒక్కసారిగా మొత్తం ఆ సైడ్ మొత్తం మొత్తం లేసిపోయింది ట్రిప్. ఒకసారి బాడీ చూసుకోవచ్చు, మొత్తం ఏమీ లేదు, సీట్లతో సహా మొత్తం ఏమీ లేదు. ఇక్కడ కండక్టర్ సీటు ఏదైతే మనం ఇందాక హాస్పిటల్ దగ్గర మాట్లాడామో, కండక్టర్ సీట్ దగ్గర ఉన్న వ్యక్తి బతికే ఉన్నాడు. సో అతనితో మాట్లాడడం జరిగింది. అతను కూర్చున్న ప్లేస్ అయితే ఇది. సో ఈ స్పాట్ నుంచే జరిగింది. సో మొత్తం బస్సు అద్దాలతో సహా మొత్తం ఏమీ లేదు. ఓన్లీ ఇక్కడ ఏదైతే కింద కంబీలు ఉన్నాయో అవి మాత్రం మిగిలిన పరిస్థితి. అంత దారుణంగా జరిగింది యాక్సిడెంట్ అయితే. ఇందులో మృతులు కూడా 24కి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళ బాడీల మీద మొత్తం కంకర రాళ్ళు పడడంతో ఏదైతే ఇక్కడ ఈ నెక్ దగ్గరికి కంకర రాళ్ళు మొత్తం మునిగిపోవడంతో సఫకేషన్ అయ్యి సో అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అయితే ఈ కంకర రాళ్ళు అనేది ఇటు సైడ్ ఏదైతే తాండూరుకి వెళ్ళే రోడ్డు ఇది. సో తాండూరుకి వెళ్తూ ఉండింది కంకర రాళ్ళు అయితే. ఇది మన ఇళ్ళకి కడతాం కదా, ఆ జల్లి యూస్ చేస్తారు కదా అవి. ఇక్కడ చూసుకోవచ్చు ఆడవాళ్ళ గాజు పెంకులు ఇవన్నీ కూడా ఇక్కడే మొత్తం చెల్లాచెదురైపోయింది. కుటుంబాలు చెల్లాచెదురైపోయింది. ఏదైతే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అని చెప్పామో ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా అటుపక్క భాగంలో ఏదైతే ఆ రైట్ సైడ్ భాగంలో ఉందో ఆ రైట్ సైడ్ భాగంలో కూర్చోవడం జరిగింది. ఒక్కసారిగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే స్పాట్ ఇంజురీ అయ్యి హెడ్కి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇంకొక చిన్న బిడ్డ ఏంటి అంటే ఆ బిడ్డ అక్కడ అటు పక్క కూర్చోనడంతో ఆ స్పాట్లో ఇక్కడ అబ్డామిన్ మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ కట్ అయ్యి మొత్తం పేగులు బయట వచ్చేసి అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు అబ్బాయి అయితే. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి ఒకసారి లారీ కొట్టిన స్పీడ్కి బస్సు అద్దాలు, కంబీలు, ఈ సీట్లు ఇవన్నీ కూడా ఇట్లా చెల్లా చెదురై పడిపోయినాయి. ఈ సీట్లు చెల్లాచెదురైపోయినాయి మొత్తము. సో సీట్లు కూడా బయట వచ్చేంత స్పీడ్గా గుద్దిందా ఏంటి అని కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం బృందమే ఇక్కడ ఉంది, పోలీసుల బృందము, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన బృందం అందరూ ఇక్కడ ఉండి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దాకా ఇటుపక్క 1 కిలోమీటర్, ఇటుపక్క 1 కిలోమీటర్ దాకా రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ దారి చుట్టూ ఇటు వెళ్ళలేని పరిస్థితి. సో ఇటుపక్క హైదరాబాద్ నుంచి తాండూర్ వెళ్ళే రూట్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఏదైతే తాండూర్ నుంచి హైదరాబాద్కి వస్తుందో ఆ రూట్లు కూడా బ్లాక్ చేయడం జరిగింది. మొత్తం క్లియర్గా పోలీస్ క్రాస్ లైన్స్తో మొత్తం క్లోజ్ చేయడం జరిగింది, బోర్డర్స్ లాగా. సో ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఏ కోణంలో జరిగింది. సో బస్సు డ్రైవర్ ఏదైనా డ్రింక్ చేశాడా, లేదంటే ఆ లారీ డ్రైవర్ ఏదైనా డ్రింక్ చేయడం జరిగిందా, లేదంటే ఇవన్నీ పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. ఈ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత రిజల్ట్స్ అనేది వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. సో లారీ డ్రైవర్ కానీ బస్ డ్రైవర్ కానీ ఇద్దరు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఏదైతే కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చనిపోవడం జరిగింది. సో ఆ కండక్టర్ని కూడా పోస్ట్ మార్టానికి పంపించారు. ఇట్లా లిక్కర్ ఏమైనా తీసుకున్నారు, ఇవన్నీ కూడా టెస్టింగ్స్ అనేది ఈరోజు సాయంత్రానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డాక్టర్స్ బృందం అయితే చేరుకునింది ఇప్పటికే. సో ఆ డాక్టర్స్ బృందం కూడా ఈరోజు టెస్ట్ చేసి రిజల్ట్స్ అనేది వెంటనే ఇస్తామని కూడా చెప్తా ఉండే పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. మొత్తం బస్సు మొత్తం కంకర్రాలతో నిండిపోయింది. అసలు ఏమీ లేదు, బస్సు పూర్తిగా దగ్నమైపోయింది. అసలు
ఒక యాక్సిడెంట్ జరిగితే ఇలా ఉంటదా అనే సిచ్యువేషన్‌కి తీసుకొచ్చేసింది. ఈ బస్సులో మొత్తము 70 మందిగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 70 మంది కూడా తాండూరు నుంచి హైదరాబాద్‌కి వెళ్తా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ 70 మందిలో చాలా స్వల్ప గాయాలతో బయటపడిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఈ బస్సు భాగం ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉన్న భాగంలో కూర్చోన్నారో, ఏదైతే లాస్ట్ సీట్ నుంచి కొంచెం ఒక 2 సీట్లు ముందర ఉన్నారో వాళ్ళు మాత్రం సేఫ్‌గా అని చెప్పుకోవచ్చు. అటుపక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా మొత్తం బాడీలతో సహా, చేతులతో సహా మొత్తం పీస్ అయిపోయింది బాడీలైతే. గుర్తుపట్టలేని స్థితికైతే చేరుకున్నారు. అసలు హెడ్ ఇంజ్యూరీస్ చాలా దాకా హెడ్ ఇంజ్యూరీసే. ఏదైతే మనం బస్సు కంబీలు పట్టుకుంటామో, సీట్లు ఇవన్నీ ఉంటాయి కదా! ఒక్కసారిగా కొట్టిన ఫోర్స్‌కి ఒక్కసారిగా తలకి కొట్టడము ఇవన్నీ జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక్కడైతే. మిడిల్ ఏజ్ పర్సన్స్ అయితే చాలామందున్నారు. వృద్ధులైతే చాలా తక్కువ. చిన్న స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలున్నారు, పెళ్లి కాని పసిపిల్లలున్నారు. వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ బస్సుకి సంబంధించి TS34 TA 6354 బస్ నెంబర్ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. ఒక్కసారి రండి చూసుకోవచ్చు. ఇది బస్ నెంబర్ కూడా TS34 TA 6354 బస్ నెంబర్ కూడా. ఏదైతే ఈ భాగంలో కూర్చోన్నారో ఈ భాగంలో కూర్చున్న వాళ్ళు మాత్రం సేఫ్ అని చెప్పుకోవచ్చు. బయటపడ్డారు, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగిలిన వాళ్ళు ఏదైతే అటుపక్క కూర్చోన్నారో ముందర భాగంలో ఉన్నారో ప్యాసింజర్స్ మొత్తానికి తీవ్ర గాయాలైంది. తీవ్రంగా తలకి ఇంజురీస్ అవ్వడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఒక్కసారిగా గుద్దిన దెబ్బకి ఐరన్ రాడ్లతో సహా మొత్తం ఊడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ బస్సు పూర్తిగా ఏమీ లేదు అసలు. ఈ గ్లాసులతో సహా నాకు తెలిసి ఈ బస్సు మొత్తానికి గ్లాస్ అయితే మిగిలింది ఇది ఒక్కటే. మిగతా మొత్తం చల్లా చెదురైపోయింది. చూసుకోవచ్చు గ్లాస్ పీసెస్. ఒక్కసారి ఇక్కడ గ్లాస్ పీసెస్ చూడండి. చల్లా చెదురైపోయిన పరిస్థితి. లాస్ట్ సీట్లో ఉన్న వాళ్ళు మాత్రం సురక్షితం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసాం కదా, బాడీ ఏదైతే ముందు మధ్యలో బాడీ ఉందో ఈ బాడీ మాత్రం పూర్తిగా దగ్నమైన పరిస్థితి. మొత్తం ఏమీ లేదు బాడీలో. అసలు పీసులు మొత్తం ఇది కట్ చేసి బయటకు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గులకరాళ్ళు ఏదైతే ఉందో ఈ రాళ్ళు మొత్తం బాడీ దగ్గర దాకా నిండిపోవడంతో జనాలకి ఊపిరాడక సఫకేషన్ ఎక్కువ చనిపోయిన పరిస్థితి ఎక్కువగా అయితే ఉంది ఇక్కడ. అయితే ఏదైతే ట్రిప్పర్ ఉందో, ఏదైతే కంకర్రాళ్ళ ట్రిప్పర్ ఉందో దాని ఫుల్ లోడ్ ఉండడం వల్ల హెవీ వెయిట్ బాడీ వెయిట్ కానీ ఏదైతే ఇది ట్రిప్పర్లో ఉన్న కంకర్రాళ్ళు వెయిట్ కానీ ఎక్కువ ఉండడం వల్ల కంట్రోల్ చేయలేకపోయింది ఆ ట్రిప్పర్ కూడా. వెంటనే బస్సు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఆన్లోనే ఉంది కదా, ఒక్కసారి వెనక్కి చూసుకుంటే వెనకాల అద్దాలతో సహా మొత్తం పగిలిపోయింది. బస్సుకి ఏమీ లేదు. ఈ నెంబర్ ప్లేట్ కూడా చూడండి, TS34 TA 6354 ఆ నెంబర్ ప్లేట్ కూడా ఇది కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు బస్సు ఏమీ లేదు, బాడీ పార్ట్స్ కింద కూడా ఏమీ మిగలలేదు. కింద టైర్లు తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. బాడీకి అయితే మొత్తం బాడీ పీస్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ కంబీలు మొత్తం రాడ్లతో సహా మొత్తం వంగిపోయింది. ఇక్కడ మొత్తం కంకర్రాళ్ళు ఇక్కడ చూసాం కదా, మొత్తం కంకర్రాళ్ళతో నిండిపోయింది బాడీ అయితే. ఇదంతా రోడ్లు వేసే పరిస్థితి అయితే ఉంది. ఇది సింగిల్ వే, ఒకటి ఇట్లా వచ్చేది, ఇంకొకటి అట్లా వెళ్ళేది బస్సు. అంతే, ఇది రోడ్డు పరిస్థితి అయితే అంతే. కానీ బస్సు స్పీడ్గా ఉందా లేదంటే లారీ స్పీడ్గా ఉందా అనేది తెలియదు. కానీ మొత్తానికి యాక్సిడెంట్ అయితే జరిగింది. పీస్ అయిపోయింది బస్సు అయితే. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అన్ని అధికారులకు సంబంధించి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ టైట్ చేశారు. ఇక్కడ రాకపోకలన్నీ నిలిపివేశారు. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి.